రాత్రి 11:30 తర్వాత మొంతా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు హోంమంత్రి అనిత. ప్రాణ నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తుఫాన్ హెచ్చరికలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గంట నుంచి సముద్ర తీర ప్రాంతాల్లో గాలులు పెరిగాయని, కొన్ని చోట్ల చెట్లు పడిపోయినట్టు సమాచారం వస్తుందన్నారు అనిత. ఏదైనా సమస్య వస్తే కాల్ సెంటర్ ఫోన్ చేయగానే 10 నిమిషాల్లోనే మా టీమ్స్ అక్కడికి వెళ్తున్నాయని చెప్పారు. ఆర్టీజీఎస్ తమకు ఒక వెపన్ లా పనిచేస్తుందంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. మరికొద్ది గంటల్లోనే తుఫాను తీరాన్ని తాకబోతుంది. ఈ నేపథ్యంలో భయంకరమైన గాలులు కావచ్చు, సముద్రం పరివాహక ప్రాంతాలన్నీ కూడా గడగడలాడిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా గత 3 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి సర్వసన్నద్ధంగా ఉంది. విపత్తుల శాఖ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత అయితే 3 రోజుల నుంచి కూడా ఆ తుఫాన్ మానిటరింగ్ మొత్తం కూడా ఆమె ఎస్టీఆర్ఎఫ్ దగ్గర నుంచి కావచ్చు మొత్తం అన్ని విభాగాలని సమన్వయం చేస్తున్నారు. ఆర్టీజీఎస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా అక్కడే ఉండి మొత్తం సమీక్ష చేస్తున్నారు. హోంమంత్రి మొత్తం వ్యవహారాలను కూడా మొత్తం కూడా తన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏవైతే గ్రౌండ్ స్థాయిలో జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా ఆ హోంమంత్రి పర్యవేక్షిస్తున్నారు. హోంమంత్రితో మాట్లాడదాం. అనిత గారు, ఎట్లా గత 3 రోజుల నుంచి కూడా మీరు దీనిపై వర్క్ చేస్తూ ఉన్నారు, ఎట్లా ఈ రోజు ఏదైతే హిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రాత్రికి, మీకున్న సమాచారం ఏంటి? యాక్చువల్గా మ్యాక్సిమం ఇప్పుడు 230 కిలోమీటర్స్ మనకి దూరంలో ఉందండి. కాకినాడకి, యానాంకి తీరానికి దూరంలో ఉంది. కాబట్టి నైట్ అరౌండ్ 11:30 తర్వాత ఎనీ టైమ్ అది ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అందరికీ కూడా ఇప్పటికే ఫీల్డ్ మీద ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఫీల్డ్ మీదే ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, మ్యాక్సిమం ప్రాపర్టీ లాస్ను కూడా మినిమైజ్ చేయాలి, క్యాటల్ లాస్ జరగకూడదని ఒకే ఒక ధ్యేయంతో ముందుకు పనిచేస్తున్నాం. మేము సుమారుగా ఈ తుఫాను వస్తుందన్న సంగతి మాకు తెలిసిందన్న 4 రోజుల ముందు తెలిసిన తర్వాత అరౌండ్ 27th, 28th, 29th కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్న తర్వాత 4 days బిఫోర్ నుంచి కూడా ప్రికాషనరీ మెజర్మెంట్స్ తీసుకోవటం, అదేవిధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఆఫీసర్లు ఎండాస్ చేయడం ఒకటైతే, ఎక్కడెక్కడైతే ఎక్కువ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అటువంటి వాటిలన్నింటినీ ఎంపిక చేసుకుని ఆ ప్రాంతాల్లోని ఎంతమందిని మనం రీహాబిటేషన్ సెంటర్స్కి పంపించాలి, ఎంతమందికి అక్కడ ఫుడ్ అరేంజ్ చేయాలి, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అక్కడ డిప్యూట్ చేసి ఆ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా పొజిషన్ తీసుకున్నాం. ఈ రోజు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా సహాయ సహకారం లభించడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి సిబిఎన్ గారు అంటేనే క్రైసిస్ మేనేజ్మెంట్లో కింగ్ అని మనం చెప్పాలి. అక్కడ అప్పట్లో హరికేన్ దగ్గర నుంచి చూసుకున్న మొన్న హుద్హుద్ తర్వాత తిత్లీ తర్వాత మొన్న బుడమేరు సిచ్యువేషన్ కూడా సమర్థవంతంగా హ్యాండిల్ చేసుకుని ప్రజలు మనను పొందిన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు రాబోయే ఈ మోంతా తుఫాన్ కూడా ఈరోజు మనకి ఒక ఛాలెంజింగ్ గానే ఉంది. బట్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. అంటే మరి కొద్ది గంటల్లో తీరాన్ని తాకబోతుంది. ఈ నేపథ్యంలో ఫీల్డ్ నుంచి మీకు వస్తున్న సమాచారం ఎలా ఉంది? యాక్చువల్గా కొన్ని చోట్ల చిన్న చిన్న చెట్లు పడిపోయిన సందర్భాలు కూడా చిన్న అంటే గాలి కొంచెం ఎక్కువగా ఉంది. 80 to 100 కిలోమీటర్స్ స్పీడ్లో గాలి కూడా వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ కొంత సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఏరియాస్లో కొంత గాలి తీవ్రత అయితే పెరిగింది. ఇప్పుడు ఒక గంట ముందు నుంచి గాలి తీవ్రత పెరిగింది. సో దట్ అక్కడక్కడ చెట్లు పడిపోయిన సందర్భాలు, చెట్టు పడిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మా కాల్ సెంటర్కి ఫోన్ చేసిన వెంటనే వితిన్ 10 minutes అక్కడ ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరో ఒకరు ఉండి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి క్లియర్ చేసి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా కూడా చూసుకుంటున్నారు. అదేవిధంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జేసీబీస్ని కూడా మన దగ్గరగా పెట్టుకున్నాం. కమ్యూనికేషన్ ఒకవేళ ఇన్ కేస్ పోతే కనుక ఆ గ్రామానికి మనం ఇబ్బంది పడతామని ముందుగానే కమ్యూనికేషన్కి శాటిలైట్ ఫోన్స్ని కూడా అక్కడ పంపించుకోవడం జరిగింది. ఒకవేళ విద్యుత్కి సంబంధించి అంతరాయాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో విద్యుత్ స్తంభాలని కూడా ఈ టైంకి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఏరియాస్ ఉన్నాయో ఎఫెక్ట్ అయిన ఏరియాస్కి పంపించడం కూడా జరిగింది. ఎక్కడైనా ఏ ఇబ్బంది కలిగినా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీస్టోర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, రాత్రి కూడా చాలా టైం ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు వరకు కూడా ఉన్నారు. ఎట్లా సమన్వయం చేస్తున్నారు? ఆర్టీజీఎస్లో నుంచి ఏ విధంగా మీరు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఆర్టీజీఎస్ నిజంగా ఒక క్లియర్గా చెప్పాలంటే మాకు ఒక మంచి
వెపన్ అనుకోవాలి ఆర్టీజీఎస్ని. ఎందుకంటే ఈరోజు ఆర్టీజీఎస్ నుంచి మేము తీసుకొచ్చుకున్న మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉన్న కలెక్టర్ స్థాయి, విఆర్ఓ స్థాయి వరకు కూడా వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. సో పలానా చోట పలానా జరుగుతుంది, పలానా దగ్గరికి ఈ తుఫాన్ ఇంత పడుతుంది, ఇంత సెంటీమీటర్ వర్షం పడుతుంది, లేకపోతే అక్కడ పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే అక్కడ కొంచెం పంట నష్టం జరగబోతుంది. సో ఇటువంటి ప్రిడిక్షన్ అంతా కూడా ఇవ్వటం వల్ల మ్యాక్సిమం యాక్యురసీ కూడా మనకు చూసుకుంటే ఒక 70% యాక్యురెన్సీ కూడా వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఆర్టీజీఎస్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఫీల్డ్ లెవెల్ ఉన్న ఆఫీసర్లు కూడా దాన్ని బేస్ చేసుకుని పనిచేయడం వల్ల కొంచెం మంచి ఫలితాలు వస్తున్నాయి. దాని నేపథ్యంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివారి లోకేష్ గారు, నేను అందరం కూడా నిన్న రాత్రి మంచిగా 10 గంటల వరకు 10-10:30 వరకు ఉండటం. ఈ రోజు మళ్ళీ మార్నింగ్ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మంత్రులు అందరం కూడా, లోకేష్ గారు అందరూ, చాలా మంది మంత్రులు అందరం కూడా ఈరోజు ఆర్టీజీఎస్లో కూర్చొని మ్యాక్సిమం మానిటర్ చేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒకటే, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి ప్రజల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు కావాలి. అంటే రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. విశాఖలో కూడా చాలా సీరియస్గా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఎట్లా మీకు ఉన్న ఇట్లా డేంజర్ బెల్స్ ఏ జిల్లాలో ఉండబోతున్నాయి, ఇంకెన్ని రోజులు ఉండబోతుంది ఈ పరిస్థితి? గోదావరి అండి, అమలాపురం ఒకటి, యాజ్ ఆఫ్ నౌ నెల్లూరు ఉంది. తర్వాత మనకి కృష్ణా, ఎన్టీఆర్ కూడా కొంతమేరకు వర్షాలు పడతాయి. వాటితో పాటు అనకాపల్లి, విశాఖపట్నం మనకి ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత సుమారుగా శ్రీకాకుళం, ఏఎస్ఆర్ వరకు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అతి భారీ వర్షాలు అయితే మ్యాక్సిమం ఈ కోస్టల్ లైన్లో ఉన్న అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, మనకి వెస్ట్ గోదావరి ఈ ఏరియాస్లో ఎక్కువగా పడుతుంది కాబట్టి, అనకాపల్లి ఏరియాస్లో ఎక్కువ పడుతుంది కాబట్టి అక్కడ ఉన్న కలెక్టర్స్ కూడా అప్రమత్తం అవ్వాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు అప్రమత్తం అవుతూనే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి 11:30 ఆ టైంలో తీరాన్ని చేరుకుంటుంది తుఫాన్ అని చెప్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. దానికి తగ్గ ప్రణాళిక ఏమన్నా ఉందా? అన్ని రకాల ప్రణాళికలు ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అందుకే ముందుగానే మేము ప్రిడిక్ట్ చేసి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్న ప్లేసెస్ నుంచి మొత్తం ప్రజలందరినీ కూడా మేము ఒక రిలీఫ్ సెంటర్లో పెట్టడం జరిగింది. అరౌండ్ 4400 సెక్రటేరియట్స్ని ఈరోజు ఐడెంటిఫై చేసుకున్నాం. వాటన్నిటిలోని కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, ఫుడ్ ప్రిపేర్ చేయించడం కానీ, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎక్కడ కూడా ఎటువంటి డ్రైన్స్ కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా అన్ని కూడా క్లియర్ చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా చేసుకున్నాం. టౌన్ ఏరియాస్లో అయితే చిన్న కాలువలు కూడా ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా క్లియర్ చేసుకున్నాం. ఎక్కడ కూడా ఇనండేషన్ లేకుండా చేయాలి అన్నది మెయిన్ మా టార్గెట్. అట్ ద సేమ్ టైం నో క్యాజువాలిటీస్, దాన్ని కూడా ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హోంమంత్రి అనిత చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి అన్నీ కూడా అనిత సమీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక 11:30కి తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తర్వాత దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లన్నీ ప్రభుత్వం తరపున చేశామని కూడా హోంమంత్రి అనిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజగర్తో రవిచంద్, 10 టీవీ, అమరావతి.